సువర్ణ మీడియా ప్రేక్షకులకు శుభాకాంక్షలు. పవిత్రమైనటువంటి ధనుర్మాస సందర్భంగా వైష్ణవ దేవాలయాలలో అనుసంధించే తిరుప్పావు దివ్య ప్రబంధాన్ని గురించి, శ్రీ గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని గురించి మీ 30 రోజులు ప్రతిరోజు ఒక పాశురాన్ని తెల్లవారుజామునే అనుసంధానం చేసుకుంటాం. ఈ రకంగా ఈ నెల రోజులు ఈ తిరుప్పావై వ్రతాన్ని చేస్తారు. ముఖ్యంగా ఏకాదశి వ్రతం, తిరుప్పావై వ్రతం విష్ణు భక్తులకు చెప్పబడినటువంటి వ్రతం. ఈ 2 వ్రతాలను తప్పనిసరిగా ఆచరిస్తారు. గోదాదేవి కలియుగం ప్రారంభమైన తర్వాత 96వ రోజున భట్టనాథునికి అయోనిజిగా జన్మించింది. భట్టనాథుణ్ణి మనం విష్ణుచిత్తుడు అంటున్నాం, పెరియాళ్వారు అంటున్నాం. ఈ గోదాదేవి భూదేవి అవతారంగా జన్మించిందని పెద్దలు చెబుతున్నారు. విష్ణుచిత్తుల వారు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో ఉండేవారు. శ్రీవిల్లిపుత్తూరు తమిళనాడు జిల్లా రామనాథపురంలో, తమిళనాడు రాష్ట్రము రామనాథపురం జిల్లాలో నెలకొల్పబడి ఉంది. ఈ శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రం రాజగోపురం 196 అడుగులు కలిగినటువంటి ఎత్తైన రాజగోపురం. ఇందులో 9 అంతస్తులు 11 కలశాలతో కూడుకుని ఉన్నటువంటిది శ్రీవిల్లిపుత్తూరు మహాక్షేత్రం. ఈ మహాక్షేత్రం యొక్క రాజగోపురాన్ని తమిళనాడు ప్రభుత్వం రాజగోపురంగా స్వీకరించింది. ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని చెప్పడానికి తురుష్కుల కాలంలో హిందూ దేవాలయాలని ధ్వంసం చేసుకుంటూ వచ్చినటువంటి ఆ తురుష్క సైన్యం శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను దొంగిలించుకొని పోవాలి అని దాడి చేయడానికి వచ్చారట. అప్పుడు ఒక వైష్ణవ భక్తుడు అడ్డుకొని, ఇది చాలా పవిత్రమైన క్షేత్రం, ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి వటపత్రశాయి వరం పెరుంకోయిలుడయాన్ అని తమిళంలో అంటారు. ఆ స్వామి చాలా శక్తివంతుడు, మీరు దాడి చెయ్యకండి అని ఆ వచ్చిన సైన్యాధికారితో విన్నవించుకుంటాడు. ఆ సైన్యాధికారి, ఒకవేళ నీ మాట నిజమైతే ఆ పై అంతస్తుకు వెళ్ళి, ఆ రాజగోపురం పైకి వెళ్ళి 11వ అంతస్తు నుండి దూకు. ఒకవేళ నీకు ఏమీ కాకుండా ఉంటే మీ స్వామి శక్తివంతుడని భావించి మేము వెళ్ళిపోతాము అన్నారు. ఆ భక్తుడు స్వామి మీద ఉన్నటువంటి దృఢమైన నమ్మకంతో, అధ్యవసాయంతో ఆ శిఖరం నుంచి దూకాడట. దూకిన ఏమాత్రం దెబ్బ తగలలేదట. అది చూచినటువంటి సైన్యాధికారి ఆశ్చర్యపోయి ఇచ్చిన మాట ప్రకారం ఏమీ చేయకుండా వెనుతిరిగిపోయాడు. అలాంటి పవిత్రమైన క్షేత్రం శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రం. శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో విష్ణుచిత్తుల వారికి తులసి వనంలో దొరికినటువంటిది శ్రీ గోదాదేవి తల్లి. ఆమె అందించినటువంటి ప్రబంధానికి తిరుప్పావై ప్రబంధమని పేరు.
తండ్రి రోజు కూడా పూమాలలు తులసిమాలలు చేసి స్వామికి అర్పించడం ఆయన పని. తులసి పాదులు చేయడం, పూల మొక్కలు పెంచడం, తులసి మొక్కలు పెంచడం, మాలలు కట్టడం, స్వామికి సమర్పించడం ఆయన నిత్యకృత్యం. ఆయనకు జన్మించినటువంటి పుత్రిక శ్రీ గోదాదేవి. తండ్రి ఎంత భక్తుడో చిన్నప్పటి నుంచి చూచినటువంటి గోదాదేవి కూడా అలాంటి భక్తి భావాన్ని పెంపొందించుకొని మాలా సమర్పణం చేసేటప్పుడు ఈవిడ రోజూ తీసుకొని మాలలను స్వామికి అర్పించేది. ఒకసారి ఈమె మాల ఎలా ఉంటుందో తాను మొదటగా ధరించి అక్కడ ఉన్నటువంటి కోనేరులో చూచుకుందట. అట్లా రోజు సమర్పిస్తుంటే ఒకసారి విష్ణుచిత్తుల వారికి అందులో కేశపాశం కనిపించిందట. చింతాక్రాంతుడైనాడు విష్ణుచిత్తుల వారు. అయ్యో ఎంత పొరపాటు జరిగింది అనుకున్నాడు. అనుకొని అలాగే దుఃఖంతో బాధతో ఉన్నాడట. ఆ రోజు విష్ణుచిత్తుల వారికి స్వామి స్వప్నంలో కనిపించి పర్వాలేదు నాకు ఆమాలలే ఇష్టం అన్నాడట. అలాంటి గోదాదేవి ఎప్పుడో ద్వాపర యుగంలో చేసినటువంటి కాత్యాయని వ్రతాన్ని ఆధారంగా చేసుకుని ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆరంభించింది. మొదటగా ప్రార్థన చేసుకుందాం మనం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయేవాస్తు భూయః. ఈ ప్రార్థనా శ్లోకాన్ని శ్రీ పరాశర భట్టర్ వారనే గొప్ప ఆచార్య పురుషుడు అందించాడు. ఆయన రోజూ కూడా శ్రీరంగంలో ఉండేవాడు. ఒకసారి ఎందుకో ఏమో ఆ క్షేత్రాన్ని వదిలిపెట్టి తిరుక్కొట్టియూరుకు వెళ్ళాడు. అక్కడ ఆయన శిష్యులు ఒక శ్లోకాన్ని అనుగ్రహించండి అంటే పరాశర భట్టరు వారు గోదాదేవిని గురించి నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయేవాస్తు భూయః. పదే పదే నమస్కరిస్తున్నాను ఆ నీలాదేవికి అని ప్రార్థించు. తర్వాత ఉయ్యక్కొండారనేవారు మరో 2 ప్రార్థన శ్లోకాలను తమిళంలో అనుగ్రహించారు. అన్నవయల్ పుదువై ఆండాళరంగర్క్ పన్ను తిరుప్పావై పలుపదియమిన్నిషయాల్ பாடிக் கொடுத்தால் நல்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வழியாயினாடினி వేంగడవర్కు విధి ఎన్న ఇమ్మాత్తం నాంగడవావన్నమే నలుగు. ఈ గోదాదేవి పూమాలలను సమర్పించింది. దానితో పాటు పూమాల పాశురమాలను కూడా సమర్పించి ఇచ్చి తరించినటువంటి గోదాదేవి. మరొక్క విశేషం కూడా ఉంది. గోదాదేవి ఈ కలియుగంలో పుట్టి అర్చావతారాన్ని ఆరాధించి తరించవచ్చునని కూడా చేసి చూపించినటువంటి తల్లి తిరుప్పావై వ్రతాన్ని అందించిన తల్లి శ్రీ గోదాదేవి. విష్ణు ఆలయంలో ఈ నెల రోజుల పాటు ప్రభాత సమయంలో ఈ తిరుప్పావై సంకీర్తనం చేసి ఆరాధన చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ నెల రోజులు
సుప్రభాత సేవ ఉండదు, తిరుప్పావై సేవనే ఉంటుంది. అలాగా 30 పాశురాలను సమర్పించి వటపత్రశాయిని సేవించి శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకుంది. అంటే ఏ మూర్తి అయినా ఒక్కడే, మూర్తి భేదం లేదని ఇక్కడ వెల్లుపుత్తూరులో వటపత్రశాయిని ఆరాధించి తాను కోరుకున్న శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకుంది. ఆ వివాహం భోగి నాడు జరిగింది కనుకనే దానికి భోగి అనే పేరు వచ్చిందని పెద్దలు అంటారు. ఈ రకంగా 30 పాశురాలను అనుగ్రహించినటువంటి శ్రీ గోదాదేవి ఈ మార్గళి మాసంలో, మార్గశీర్ష మాసంలో ఈ వ్రతాన్ని మనం చేస్తాం.